నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరోగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నిలచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలచియున్న ఈ క్షణం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా. స్వరమెత్తి పాడదామా? నేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి దేవాదేవుని ఆరాధించడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, నిజంగా దేవుని యొక్క కృప మన పట్ల ఎంత అపారంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకొని ఈ 3వ ఆదివారం దేవుని సందులో ఉన్నామంటే నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువా నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన పరిశుద్ధినాన ప్రభువా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను మహింపరచుటకు, నిన్ను హెచ్చించుటకు ప్రభువా అబ్బా తండ్రి అని నీ పాదాలు పట్టుకొని నిన్ను గణపరచుటకు నాయన మా ప్రభువు అని, మా రక్షకుడు అని, మా దేవుడు అని, మమ్మల్ని నడిపించేవాడు అని, మమ్మల్ని ఆదరించే దేవుడు అని, మమ్మల్ని కాపాడే దేవుడు అని, అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు చాలిన దేవుడు అని మరొకసారి నీకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ప్రభువా నీ వాక్యము ద్వారా ప్రభువా మాట్లాడువాడు నేను కాదు కానీ మాట్లాడువారు మీరు ప్రభువా నీకు వందనాలు. నీ మాటలు నా నోట ఉంచి ప్రతి ఒక్కరి హృదయంలో నాయన 2 అంచెల ఖడ్గం కలిగిన దేవుని వాక్యము ప్రభువా నాయన సూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కరితో, నాతో వ్యక్తిగతంగా, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాలుగా అనేక విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. గత కొన్ని వారాలుగా సిరీస్ ఆఫ్ మెసేజెస్ అనేక మరి విషయాలు, ముఖ్యంగా ఎఫ్ఎస్సి సంఘం గురించి మనం నేర్చుకుంటున్నాం. సంఘం ఎలా ఉండాలి, సంఘం దేవునిలో ఎలా బలపడాలి, సంఘం దేవునిలో ఎలా ఎదగాలి, వాట్ ఈజ్ చర్చ్, వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద చర్చ్, వాట్ ఈజ్ ఏ జెన్యూన్ చర్చ్, రియల్ చర్చ్, సంఘం అంటే ఎలా ఉండాలి. మనకి చాలా అపోహలు ఉంటాయి. ఈ లోకంలో చాలా చర్చెస్ని మనం చూస్తుంటాం. చిన్నప్పటి నుంచి అనేక చర్చెస్కి మనం వెళ్ళే ఉంటాం. ఇదేనేమో చర్చ్ అంటే, లేకపోతే చర్చ్ అంటే ఇట్లా ఉండాలేమో అని చాలాసార్లు ఆ అండర్స్టాండింగ్తో చిన్నప్పటి నుంచి మనం పుట్టాం, పెరిగాం. అలాంటి అండర్స్టాండింగ్తో మనం ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది, వాక్యంలో ఉన్న సంఘం ఏంటి, ఆ సంఘంతో మన సంఘాన్ని మనం సరిపోల్చుకుని మనం చూసుకుందాం. వేరే సంఘాలని మనం విమర్శించకూడదు, ఎవరిని వేలెత్తి చూపించకూడదు. కానీ మనం ఎలా ఉన్నాం, మన సంఘం వాక్యంలో ఉన్న సంఘంగా ఉందా,
లేకపోతే మనం ఇతరులకి చెప్పేవారంగా ఉన్నాం కానీ మనము మాదిరికరంగా ఉన్నామా మొదలగు విషయాల్ని ఎఫ్ఎస్సి సంఘం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఎఫ్ఎస్సి సంఘం నుంచి అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, మరి అది భయంకరమైన విగ్రహారాధన ప్రాంతం, అన్యులు ఎక్కువగా అక్కడ ఉన్నారు. అలాంటి ప్రాంతంలో దేవుడు కార్యం చేయకపోతే మరి పౌలు వెళ్ళి వారికి చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు ఎవరినైనా వెటర్నరీ కాలనీలో లేదా కమర్షియల్ ఎక్సైజ్ కాలనీలో ఈ కాలనీకి వెళ్ళి ఎవరికైనా చెప్పామనుకోండి, ఫస్ట్ టైం వారు రిజెక్ట్ చేయొచ్చు. మాకు ఈ దేవుడు వద్దు, యేసు ప్రభు వద్దు అని వారు అనొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి చాలా ధైర్యంగా మరి ఏ దేవుణ్ణి విమర్శించకుండా దేవుని యొక్క ప్రేమను సూటిగా స్పష్టంగా అపోస్తున్న పౌలు ప్రకటించాడు. మరి అక్కడ మరి పబ్లిక్ ప్లేసెస్లో అంటే మరి 4 రోడ్ల కూడలి లేకపోతే యాంఫీ థియేటర్ ఒకలాంటి చిన్న స్టేడియంలో ఇంకా అనేక ప్రాంతాల్లో వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారంట. ఆ ప్రాంతంలో చిన్న సంఘం కట్టబడిందంట. ఆ సంఘాన్ని ఉద్దేశించి అపోస్తున్న పౌలు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. గత కొన్ని వారాలుగా సిరీస్ ఆఫ్ మెసేజెస్ మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో మనం చూసాం 7 స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. మరి కళ్ళు మూసుకొని ఎప్పుడు చెప్పమన్నా, నిద్రలో లేపిన ఆశీర్వాదం అంటే దేవుడు నాకు కారు ఇచ్చాడు, ఆశీర్వాదం అంటే దేవుడు నాకు బంగారం ఇచ్చాడు అని చెప్పడం కంటే అవి కేవలం తాత్కాలికమే. ఈ లోకాన్ని సడన్గా మనం విడిచి వెళ్ళిపోవచ్చు. అవి ఎప్పుడు మనతో తీసుకెళ్ళం. మనతో పాటు బంగారాన్ని లేకపోతే మనతో పాటు మన రిజిస్ట్రేషన్ పత్రాలు మనం తీసుకెళ్ళం. కానీ మనతో పాటు మనల్ని తీసుకువెళ్ళేది పరలోక రాజ్యానికి ఏంటంటే 7 అంతల ఆత్మీయ ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. ఇప్పుడు ఒకవేళ పెద్ద రాజకీయ నాయకులు అనేక పార్టీలు వెళ్తున్నాయి, పెద్ద పెద్ద నాయకులు రోడ్డు మీద వెళ్తున్నారు. ఏదో ఒక రాజకీయ నాయకుడు పెద్ద ఆయన స్టేట్ లెవెల్ లీడర్ మిమ్మల్ని పేరు పెట్టి లయోలా కాలేజ్ రోడ్డు మీద ఇటు వెళ్తుందండి, యాత్ర వెళ్తుంటే మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమ్మో, అంత పెద్ద ఆయన లైవ్ వెళ్ళిపోతుంది సాక్షిలో లేకపోతే టీవీ 9లో ఎన్టీవీలో అంత పెద్ద నాయకుడు స్టేట్ లెవెల్ లీడర్ నా పేరు గుర్తుపెట్టుకున్నాడని చాలా ఉబ్బి తబ్బిబ్బైపోతాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఒక సామాన్యమైన చోటా మోటా స్టేట్ లెవెల్ లీడర్ కాదు ఈయన నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ కాదు, సమస్త జగత్తును చేసిన గొప్ప దేవుడంట. నీ పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప భాగ్యం. అందుకని ప్రీ డెస్టినేషన్ అంటే ముందుగానే నువ్వు నాకు కావాలి, ముందుగానే వెస్లీ నువ్వు నాకు కావాలి, చైతన్య నువ్వు నాకు కావాలి, నిఖిత నువ్వు నాకు కావాలి అని ముందుగానే ఆయన నిర్ణయించుకున్నాడంట. నంబర్ 1. నంబర్ 2, చోజన్, ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. ఇంకా నిన్ను ఎప్పుడు ఆయన కోసం ఉండాలి. నువ్వు జగత్తు పునాది వేయబడక ముందే, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, డాడీ మమ్మీ నాన్నగారు అమ్మగారి మరి అమ్మ కడుపులో రాకముందే పిండము, ఆ పిండమునై ఉండగా పిండము కంటే ముందుగానే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంట. 3వది, థర్డ్ బ్లెస్సింగ్, రిడెంప్షన్. దేవుడు నిన్ను విడిపించేశాడు. యు ఆర్ నాట్ అండర్ ద బాండేజ్ ఆఫ్ సిన్. ఇంకా బంధకంలో లేవు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు కబంధ హస్తాల్లో మన భారతదేశం ఉంది. 70 సంవత్సరాల బబులోను అరెస్ట్ చేసేసారు ఎవరిని? యూదుల్ని. అలా అనేక మంది చూస్తే అనేక మంది చెరలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు పాపం అనే చెరసాల నుంచి, బంధకాల నుంచి, చైన్స్ నుంచి మనల్ని విడిపించేశారు. 3వది గొప్ప ఆశీర్వాదం, రిడెంప్షన్, ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. పార్టీలు మారినా, మతాలు మారినా, లేకపోతే ఏం మారినా కాదు, కానీ యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం. మనకి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నాం భారతదేశానికి. చెప్పుకోవడానికే కానీ 77 సంవత్సరాలైంది. పేదవాడు పేదవాడే, ధనికుడు ధనికుడే. ఏం మార్పులు లేవు భారతదేశంలో, చెప్పుకోదగ్గ మార్పులు ఏమి లేవు. కానీ ఇది అలా కాదు. నిజంగా యేసుక్రీస్తు వారు ఇచ్చే స్వేచ్ఛ ఆ క్షణమే, యేసు ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించిన ఆ క్షణమే పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు. ఇంకా పాపము నిన్ను ముట్టడానికి అవకాశం లేదు. నువ్వు అవకాశం ఇస్తే తప్ప. ఓన్లీ ఇఫ్ యూ గివ్ ఛాన్స్ సిన్ కెన్ ఓవర్ రూల్ యూ. బట్ ఒక మాట రాయబడింది రోమా పత్రికలో, సిన్ కెనాట్ మాస్టర్ యూ, సిన్ కెనాట్ గవర్న్ యూ. కొంతమంది అంటారు పోనోగ్రఫీ, బ్లూ ఫిలిమ్స్, లేతే పలు రహస్య పాపాలు, లేతే నా శరీర అవయవంతో చేసే పాపము, లేతే శోధన, శరీరేచ్ఛ, వ్యభిచారం, లేతే మద్యము, తాగుడు నేను జయించలేకపోతున్నాను అంటారు. అంటే నువ్వు పాపానికి అవకాశం ఇస్తున్నావు. ప్రభువుని అంగీకరిస్తే నిన్ను లోకం ఇంకా పరిపాలించదు. నిన్ను పరిపాలించేది ఎవరంటే క్రీస్తు నిన్ను పరిపాలిస్తారు.
ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ రూల్ యూ బట్ నాట్ ద వరల్డ్. లోకం ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ప్రభుత్వము చేయనేరదు. 4వ బ్లెస్సింగ్ ఏంటంటే ఫర్గివ్నెస్, క్షమాపణ. ఎవరైనా ఒక మాట అంటే క్షమించడం మనకు చాలా కష్టం ఈ రోజుల్లో. ఎవరైనా మనం ఇంట్లో ఒకరితో మాట్లాడడం 4 రోజులు అలుగుతాం, 5 రోజులు అలుగుతాం. కొంతమందితో అయితే సంవత్సరాల తరబడి మనం పక్కన పెట్టేస్తాం, మాట్లాడడం. మన ఫోన్లో బ్లాక్ చేసేస్తాం, వాళ్ళని డిలీట్ చేసేస్తాం. యేసుక్రీస్తు వారు మనం ఎంత తప్పు చేసినా, ఘోర పాపినైన నన్ను, ఘోర పాపులమైన మనందరినీ యేసుక్రీస్తు వారంట వన్స్ ఫర్ ఆల్ అన్నాడు థియలాజికల్గా. అంటే ఒకే ఒకసారిగా మొత్తం తుడిచిపెట్టేశాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప ధన్యత, ఆధిక్యము. మనం క్షమించామని చెప్తాం కానీ మళ్ళీ 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 గుర్తుపెట్టుకుంటాం. యేసుక్రీస్తు వారు అలా కాదు. గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే ఆయన క్షమించేశాడు. 5వ ఆత్మీయ ఆశీర్వాదము స్వాస్థ్యంగా చేసుకున్నాడంట. మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి, నాకు ₹1,00,00,000 ఆస్తుంది, అంతా వాడికే వెళ్ళిపోద్దండి, నా స్వాస్థ్యం అండి, నా కన్న కొడుకండి వాడు అంటాం. యేసుక్రీస్తు వారంట నిన్ను నన్ను తన స్వాస్థ్యంగా చేసుకున్నాడంట. యు ఆర్ హిస్ ఇన్హెరిటెన్స్. ఎంత గొప్ప ఆధిక్యత అంటే ఆ పరలోక రాజ్యంలో మనం బంగారు వీధుల్లో యుగ యుగాలు మనం ఉండబోతున్నాం. యేసు ప్రభుకి ఎంతైతే ఉందో ఆస్తి, ఎంత ఉందో తెలుసా? ఆయన సమస్తం అయిందే కదా. ఇన్యూమరబుల్, ఇన్ఫైనైట్, అనంతమైనది. అంత గొప్ప దేవుడు ఆయన మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు. స్వాస్థ్యంగా ఎందుకు చేసుకుంటాడు? మనకంతా ఇవ్వడానికి. ఆయన మొత్తము పరలోక రాజ్యాన్ని మనకిచ్చాడు, తన స్వాస్థ్యంగా మనల్ని చేసుకున్నాడు. ఊరికే రక్షించి మనల్ని విడిచిపెట్టలేదు. 6వ ఆత్మీయ ఆశీర్వాదం సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించాడంట. యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రతి క్షణము కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అన్ని విషయాల్లో ఒక నిర్ణయం తీసుకోవాలా, అర్థం కావట్లేదా, డిలేమా, కన్ఫ్యూజన్, కయాస్, పరిశుద్ధాత్మ దేవా మీ జ్ఞానం నాకు దయచేయండి, నా జ్ఞానం సరిపోవట్లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనేది ఏదో మీటింగ్కి వెళ్ళిపోయి ఆ సడన్గా నువ్వు పొందుకొని మళ్ళీ మాయమైపోయేది కాదు. రక్షణ పొందిన ఆ క్షణము నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో నువ్వు ఉంటావు. ప్రతి దినము ప్రతి క్షణము కూడా పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తాడు. సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చివరిది 7వ ఆత్మీయ ఆశీర్వాదం మనం చూసాం. హోలీ స్పిరిట్ యాజ్ ద గ్యారంటీ. నీకు గ్యారంటీ ఎవరు? దేవుడేడండి, యేసుప్రభు ఏడి, ఎక్కడున్నాడు? దేవుడు అని చెప్తున్నారు. మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సంచకరువుగా ఉన్నాడు. అంటే హీఈస్ ద గ్యారంటీ మనలో. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను, మీ హృదయములను కలవరపడనీకుడి, నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను వస్తాను, మిమ్మల్ని మళ్ళీ తీసుకువెళ్తాను, కానీ నేను మీకు వేరొక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తున్నాను. ఆయనే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. అది నమ్మే వారికి తెలుస్తుంది, అది అనుభవించే వారికి తెలుస్తుంది. 7 అంతల ఆత్మీయ ఆశీర్వాదం చూసాం. ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి అంటున్నాడు, అబ్బబ్బబ్బా మీ విశ్వాసం గొప్పది, మీ యొక్క ప్రేమ గొప్పది అంటున్నాడు. సంఘములో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. 2 హారిజాంటల్ లవ్ అండ్ వర్టికల్ లవ్. దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే నీ తోటి విశ్వాసిని కూడా నువ్వు ప్రేమించాలి. చాలాసార్లు మొదటిది బాగా చేస్తాం, దేవుణ్ణి ప్రేమిస్తాం, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి అంటాం. రెండవది మనం చేయం. ఇఫ్ యూ రియల్లీ లవ్ గాడ్ యూ విల్ లవ్ యువర్ ఫెలో బిలీవర్. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీ తోటి విశ్వాసిని ప్రేమించకుండా నువ్వు ఉండలేవు. కనుక సంఘములో ఎఫెసీ సంఘం కొత్త సంఘం కదా, నూతన సంఘం మనలాగే లోగోస్ సంఘం లాగా. నూతన విశ్వాసులు, కొత్త విశ్వాసులు ఇంకా చాలా నేర్చుకోవాలి. వాళ్ళు ప్రారంభంలో ఉన్నారు. అందుకే వారికి నేర్పిస్తున్నాడు దేవుడు. ఈ దినాన మాకు మనకి మనందరికీ ఆయన దేవుడు నేర్పిస్తున్నాడు. సంఘం అంటే కేవలం వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు. చర్చ్ ఈజ్ యువర్ బిలాంగింగ్. సంఘం అంటే 2వ అధ్యాయంలో మనం చూసాం. మన ఇల్లు ఉన్నాం, మన ఇంట్లో చాలా జాగ్రత్తగా కొత్త బట్టలు వేసుకుని చాలా జాగ్రత్తగా ఇలా చైర్లో అలా కూర్చుంటామా? మన ఇంట్లో ఎలా ఉంటాం? 2 కాళ్ళు చాపుకొని చక్కగా చేతులు 2 చేతులు అలా చాపుకొని వెనకాల సోఫాలో ఆనుకొని, లేకపోతే భోజనం చేస్తూ టీవీ చూస్తూ పాప్కార్న్ తింటూ డ్రింక్ తాగుతూ మటన్ బిర్యానీ తింటూ. ఎందుకంటే యూ బిలాంగ్ టు దట్ హౌస్. ఇట్స్ యువర్ బిలాంగింగ్. నువ్వు ఓన్ చేసుకుంటావు, ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేను ఇట్లా ఉంటాను, హ్యాపీగా ఫ్రీగా ఉంటాను, ఇదంతా నాదే, నా కుటుంబ సభ్యులు వీళ్ళు అని ఎట్లా ఓన్ చేసుకుంటున్నావో, the church is God's house and you belong to God's house. You belong. జాన్ విజయ్ కుమార్ గారు, హెప్సిబా గారు కాదు, వ్యక్తులు కాదు. సంఘం ఎప్పుడు వ్యక్తుల మీద కట్టబడదు.
సంఘము వ్యక్తుల మీద కట్టబడితే అది కుప్పకూలిపోతుంది. అందుకనే పబ్లిసిటీలు, పేరు ప్రఖ్యాతులు దేవుడు ఎన్నడూ ఇష్టపడడు. వ్యక్తి మీద సంఘం కట్టబడితే, వ్యక్తి పాపం చేస్తే, తప్పు చేస్తే సంఘం అంతా కుప్పకూలిపోయే అవకాశం ఉంది. సంఘము ఎప్పుడు వ్యక్తి కాదు, సంఘము విశ్వాసుల సమూహము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే చర్చ్, యూ బిలాంగ్ టు గాడ్స్ హౌస్. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్, చర్చ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. సంఘం అంటే విశ్వాసుల సమూహం. మీరందరూ, ఇది దేవుని ఇల్లు, దేవుని ఇంట్లో మనం నివసిస్తున్నాం, ఇది దేవుని ఇల్లు. అందుకనే ఈ ఇంటికి మూలరాయి ఎవరంటే, అంటే మూలరాయి అటు వేసాం కదా, క్రైస్ట్ ఈజ్ ద కార్నర్ స్టోన్. నేను దేవాలయానికి వెళ్తున్నాను, వెళ్ళకపోతే ఏదో ఒకలాంటి ఫీలింగ్, ఏదో ఒకలాగా ఉంటుందండి, వెళ్తేనే బాగుంటుందండి అంటారు కొంతమంది. వెళ్తే బాగుంటాం కాదు, నువ్వు వెళ్ళాలి. అది నీ దేవుని నివాసం, నువ్వు వెళ్ళి నివాసం చేయాలి, నీ దేవుని ముఖదర్శనం చేసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఈ సంఘం ఎవరిది? ఈ సంఘం ఎవరిది? మాట్లాడండి. ఈ సంఘం ఎవరిది? క్రీస్తుది. ఇది క్రీస్తుది సంఘము, క్రీస్తు శిరస్సు, క్రీస్తు మూలరాయి. ఈ బిల్డింగ్ ఎలా కట్టబడిందంటే అపోస్తులు ప్రవక్తల పునాదుల మీద కట్టబడిందనమాట. ఆ దినాన అపోస్తులు ఎంత కష్టపడ్డారో. భారతదేశానికి వచ్చిన అపోస్తుడు ఎవరంటే పరిశుద్ధ తోమ. ఎంతో ప్రయాసపడి వచ్చి సువార్త ప్రకటించాడు. కేరళలో బ్రాహ్మణులు అంట, అనేక మంది తీర ప్రాంతం, కోస్టల్ ఏరియాలో, మరి మద్రాసు, చెన్నై మహానగరం, అలాగే మచిలీపట్నంలో మిషనరీలు నోబుల్ దొరగారు వచ్చారు. అలాగే విజయవాడకి హ్యారిసన్ అనే దొరగారు వచ్చారు. వీళ్ళందరూ కోస్టల్ బెల్ట్ వైపు సువార్త ప్రకటించడానికి మిషనరీలు ఎంతో ప్రయాసపడ్డారు. ఆ దినాన యేసుక్రీస్తు వారి 12 మంది అపోస్తులు ఎంతో కష్టపడి సంఘాన్ని కట్టారు. అందుకే ఈ సంఘము ఎలా ఉండాలంటే హోల్ బిల్డింగ్ ఈజ్ జాయిండ్ టుగెదర్. ప్రతి రాయి కూడా చక్కగా అమర్చబడాలి, ప్రతి ఒక్కరూ అతకబడాలి. అతకబడాలంటే గమ్ స్ట్రాంగ్గా ఉంటేనే చర్చ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అతకబడాలి. దేంట్లో? క్రీస్తు ప్రేమలో, సహోదర ప్రేమలో ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. అందుకనే చర్చ్లో యూ షుడ్ కన్సిడర్ అదర్స్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. నేనే మంచోడిని, నేనే గొప్ప, నాకే జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు అని అనుకోవడం కంటే నీ తోటి విశ్వాసం చూసి నువ్వు నేర్చుకోవాలి. నువ్వు తగ్గించబడాలి, దేవుడు హెచ్చింపబడాలి. నువ్వు ఇతరులని యోగ్యులుగా ఎంచుకోవాలి, ఒకరినొకరు బిల్డ్ చేసుకోవాలి. నువ్వు బిల్డ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం నీ తోటి విశ్వాసం కూడా బిల్డ్ అవ్వాలి. ఇక్కడ అదే అంటున్నాడు, ఏ బిల్డింగ్ ఇన్ విచ్ గాడ్ డ్వెల్స్. దేవుడు నివాసం చేసే స్థలం ఇది. 2వ అధ్యాయం అంతా మనం చూసాం. 3వ అధ్యాయంలో చూసాం, దేవాలయం అంటే కులాలకి తావు లేదు. ఎందుకంటే అన్యజనులు బయట కూర్చుంటున్నారంట, లోపల ఎవరు కూర్చుంటున్నారు? యూదులు కూర్చుంటున్నారంట. లోపల రావద్దు, లోపల బయట కూర్చోండి అన్నారంట. ఎవరు? యూదులు అన్యజనుల్ని కుక్కలుగా చూస్తున్నారంట. లిటరల్గా కుక్క అని పిలుస్తాం కోపం వచ్చినప్పుడు ఎవరన్నా, చిన్నపిల్లలప్పుడు అరే కుక్క సడన్గా వాడేస్తాం. ఆ రోజుల్లో డైరెక్ట్గా లిటరల్గా కుక్కల్లా చూశారంట. ఎవరు? యూదులు అన్యజనులకి యూదులకి నిప్పేస్తే తగలబడదు ఏదో అంటారు, అంత భయంకరమైన ఇద్దరికి పడట్లేదంట. అలాంటి పరిస్థితుల్లో 3వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే ఒక మిస్టరీ. 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు పౌలు ద్వారా ఒక విషయం తెలియజేశాడు. అదేంటంటే 6వ వచనంలో, అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారులనై ఉన్నానన్నది. కనుక ప్రత్యేకంగా సంఘంలో ఏ భేదం ఉండకూడదు. దెర్ ఈజ్ నో మోర్ డిస్టింక్షన్. అది హై క్యాస్టా, అది లో క్యాస్టా, అది బాగా చదువుకున్న వారా, చదువు లేనివారా, బాగా డబ్బున్నవారా, డబ్బు లేనివారా, అందంగా ఉన్నవారా, అందవిహీనంగా ఉన్నవారా, ఏదైనప్పటికీ సంఘంలో ఎలా ఉండాలంటే యేసు రక్తంలో మనందరం ఒక్క శరీరము, మనందరం ఒక్కటే, ఒక కుటుంబము అనే విషయం గమనించాలి. అది 4వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ చాలామంది ఇక్కడ చేయరు, పరలోకానికి వెళ్ళినాక చేస్తామంటారు. తప్పుడు అవగాహన, తప్పుడు ఆలోచన. ముందు ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే ఎక్కడో నువ్వు దేవుని కోసం జీవించడం చాలా కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకెళ్ళిపోయి ఎక్కడో నార్త్ ఇండియాలో పడేశారనుకోండి, ఎలా ఉంటావు? నార్త్ ఇండియాలో చాలా ఫీలింగ్ ఎక్కువ ఉంది, సౌత్ నార్త్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంది, రీజనల్ ఫీలింగ్. సౌత్ వాళ్ళని అసలు కరేపాకలా తీసి పడేస్తారు. సౌత్ వాళ్ళకి ఏమి రాదురా బాబు అనుకుంటారు, అది మాట్లాడటం అమాయకులు అనుకుంటారు. ఎవరు? నార్త్ వాళ్ళు.
నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళు అసలు ఇది ఎందుకు అసలు పనికిరారు వాళ్ళు అన్నట్లుగా చూస్తారు. భయంకరంగా ఉంటుంది. నేను కొన్నిసార్లు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా, నేను ముంబై వెళ్ళినప్పుడు కానీ, కోల్కతా వెళ్ళినప్పుడు కానీ, కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు చాలా అసలు మనకేం మాట్లాడటం కూడా రాదనుకుంటారు వాళ్ళు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నార్త్ ఇండియాలో వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలంటే, వాళ్ళందరూ ఒకవేళ నేను తొక్కడానికి ప్రయత్నం చేసిన క్రీస్తు ప్రేమను చూపించాలి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, లిటరల్గా ఇక్కడ జరిగింది. అన్యజనుల్ని యూదులు తొక్కేయడానికి ప్రయత్నం చేస్తే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు పౌలుకి, ఇదిగో వీళ్ళందరూ నూతన విశ్వాసులు, సంఘంలో యూదులని అన్యజనులని భేదము ఉండకూడదు, అందరూ ఏక శరీరంగా ఒకటిగా మీరుండండి అని చెప్పి 4వ అధ్యాయం ఏం మాట్లాడతాడంటే, ఎఫ్ఎస్సి 4:1-6 ఆల్రెడీ మనం చూసేసాం. మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మర్చిపోవడం సహజం, అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 4వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే, సంఘము ఐక్యతతో నడవాలి. వాకింగ్ ఇన్ యూనిటీ. యూనిటీ డజంట్ మీన్ యూనిఫార్మిటీ. అందరూ ఒకే డ్రెస్ వేసుకోవాలి, అందరూ ఒకేలాగా మాట్లాడాలి, అందరికీ ఒకే ఆలోచన విధానం ఉండాలి, ఇదేం కాదు. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నాం, 4 ఉంటాం, ఒక్కొక్కడు ఒకటి మాట్లాడతారు, ఒక్కొక్కరు ఒకటి. ఇట్ డజంట్ మీన్ అంటే డిఫరెన్సెస్ ఎన్ని ఉన్నా దేవుని విషయంలో, ఆయన కొరకు జీవించే విషయంలో అందరూ ఏకతాటిపై ఉండాలి. ఒకరు నొప్పించకూడదు. నీ భావాలు నీకు ఉండొచ్చు కానీ నీ భావాలు వేరే వాది మీద రుద్దకూడదు, ఇలాగే ఉండాలి అనకూడదు. దట్స్ యూనిటీ. ఇక్కడ సంఘంలో మాట్లాడుతున్నాడు, ఓకే అన్యజనుల ఆలోచనలు అన్యజనులకు ఉంటాయి, యూదుల ఆలోచనలు యూదులకు ఉంటాయి, మీరు జీవించండి కానీ మీరు వేరే వారిని ప్రభావితం చేయొద్దు, మీరందరూ కలిసి దేవుని కొరకు నమ్మకంగా ఐక్యంగా మీరు ఉండండి అంటున్నాడు. చూడండి 4వ అధ్యాయంలో మనం చూసాం ఆల్రెడీ, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయముతో సాత్వికముతో మీరు నడుచుకోండి అంటున్నాడు. ఆల్రెడీ మనం చూసేసాం, మళ్ళీ నేను రిపీట్ చేయడానికి సిద్ధంగా లేను. 1-6 వచనాలు ఆల్రెడీ లాస్ట్ వీక్ అయిపోయినాయి. మనం చూసిన 4 విషయాలు. వాక్ అనే మాటకు గ్రీక్లో అర్థం ఏంటంటే లివ్, జీవించండి. వినండి అంట్లా. మనం ఏం చేస్తామంటే 99.99% వి జస్ట్ లిజన్, బాగా వింటాం. పాస్టర్ గారు బాగానే చెప్పారే, పర్లేదు, ఎఫ్ఎస్సి పత్రిక బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు, బాగుంది, బాగా చెప్పారు, వింటున్నాం. కానీ ఏం చేయట్లేదంటే వెళ్ళి అన్వయించుకోవట్లా, వెళ్ళి ప్రాక్టికల్గా అప్లై చేసుకోవట్లా మనం. దట్స్ వేర్ వి ఫెయిల్ 100%. చాలా ఇంపార్టెంట్. క్రిస్టియానిటీ ఫెయిల్ అయిపోవడానికి ఇండియాలో మెయిన్ రీజన్, ఒక రకంగా 77 years ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్, ఇంకా 3% నుండి 5% క్రైస్తవ్యం అంటే వాళ్ళండి, ఆ ప్రభుత్వం అండి, ఆ ప్రైమ్ మినిస్టర్ అండి అంటారు చాలామంది. అంటే అవగాహన లేక. మెయిన్ రీజన్ ఎవరు తెలుసా? మనమే కాదు. మనం నిజంగా దేవుని కోసం నిప్పులాగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే, అందుకే నెహ్రూ గారు ఏమన్నారు, క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు, క్రైస్తవులు నిద్రించే సింహాలే కానీ వాళ్ళు ఏంటి, నిద్రించే సింహాలు. దే ఆర్ స్లీపింగ్ లయన్స్. లయన్సే ఉగ్రరూపం దాల్చుతారు కావాలంటే, కానీ దే ఆర్ స్లీపింగ్ లయన్స్. మనం క్రైస్తవులంగా యేసు రక్తంలో కడగబడిన వారంగా దేవుని కొరకు ఎవరితో గొడవ పెట్టుకోవసరలా, ఎవరి మీదకి వెళ్ళవసరలా, మనం దేవుని కోసం పరిశుద్ధంగా పౌరుషంగా ప్రేమగా ఇతరులని క్రీస్తు వైపు ఆకర్షించాలి. నేను ఎప్పుడు చెప్తాను, స్టాటిస్టిక్స్ చెప్తాను. మనం ఏంటంటే బాగానే ఉన్నామో, ఎక్కడ చూసినా మీటింగ్లు జరుగుతున్నాయి ఆంధ్రాలో అనుకుంటాం. ఆంధ్ర బయటికి వెళ్ళండి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అసలు చర్చెస్ లేవు. నేను ఒక యూనివర్సిటీ వాళ్ళు పిలిస్తే, షువాట్స్ యూనివర్సిటీ అలహాబాద్ వెళ్ళాను, ఉత్తరప్రదేశ్ వెళ్ళాను. 1500 మంది స్టూడెంట్స్కి సెమీ క్రిస్మస్కి స్పీకర్గా పిలిచారు. మొత్తం రూమ్ బుక్ చేశారు, ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేశారు. చాలా హ్యాపీగా వెళ్ళాను. వెళ్తే ఒక రోజు నాకు టైం దొరికింది, అక్కడ తిరుగుదామని చెప్పి కారులో వాళ్ళు తీసుకెళ్తే, ఇక్కడ దగ్గరలో చర్చ్ ఎక్కడ ఉంది, ఊరికే వెళ్దాం చూద్దామంటే ఒక్క చర్చ్ ఉండదండి ఇక్కడ అంటున్నారు. చాలా ఆశ్చర్యం కలిగింది. అలహాబాద్ మెయిన్ టౌన్ సిటీ అది. అలహాబాద్లో దగ్గరలో చర్చ్ ఉందంటే దగ్గరలో ఉండదంటున్నారు. సుమారు 30-40 కిలోమీటర్లు వెళ్ళాలంటున్నారు. చర్చెస్ చాలా తక్కువ అండి అంటున్నారు. సండే చర్చెస్ జరిగినా చాలా భయానకంగా ఉంటుంది పరిస్థితి, ఇక్కడ చాలా భయం గుప్పిట్లో ఉన్నారు ఇక్కడ అంటున్నారు. నేను వెళ్ళి అప్పుడే 4-5 years అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా యేసు ప్రభుని ఎరగని వారు భారతదేశంలో చాలామంది ఉన్నారు అంటే కారణం ఒక రకంగా నేను, కారణం ఒక రకంగా మనందరం అవ్వచ్చు. అంటే యేసుని మనం చూపించలేకపోతున్నాం ప్రాక్టికల్గా. యేసు గురించి వింటున్నాం, వినటం ఏముంది,
వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. బయటికి వెళ్ళి బాగా తింటున్నామండి, మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, పొద్దున్నే నట్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ లేకపోతే జ్యూసెస్ అన్నీ తీసుకుంటున్నాం, బాగా తింటున్నాం, మంచిదే. అలాగే కూర్చొని ఉన్నాం, తింటున్నాం కూర్చుంటున్నాం. ఎలా ఉంటుంది? మనం ఏమవుద్ది? బాడీ ఏమవుద్ది? బాగా ఫ్యాట్ ఎక్కువైపోయి లావ్ అయిపోయి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఒబేసిటీ అయిపోయి ఏ పని చేసుకోలేవు. నువ్వేం చేయాలి? బాడీకి ఏం చేయాలి? ఎక్సర్సైజ్ ఉండాలి, అటు ఇటు వెళ్తూ ఉండాలి, పని చేసుకుంటూ ఉండాలి. ఉద్యోగం అయితే ఉద్యోగం, చదువు అయితే చదువు, ఏ పని అయితే పని, కూలి పని అయితే కూలి పని, వంట పని అయితే వంట పని, అయితే ఏ పని అయితే ఆ పని ఎవరికి ఇచ్చిన బాధ్యత వారు చేయాలి. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పడం కాదు కానీ, వినటం కాదు కానీ, ఇక్కడ అంటున్నాడు వాక్ అంటే లివ్. గ్రీక్ మాట యు షుడ్ లివ్. యు ఆర్ హియరింగ్, యు ఆర్ లిజనింగ్, బట్ యు ఆర్ నాట్ లివింగ్. అందుకనే మొదటి 3 అధ్యాయాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక థియరీ మాట్లాడాడు ఎక్కువ. మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతాలు మాట్లాడాడు, మొదటి 3 అధ్యాయాలు డాక్టరీని మాట్లాడాడు. కానీ 4వ అధ్యాయం నుంచి టోన్ మారింది. 4 నుండి 6 అధ్యాయాలు ఏమంటున్నాడంటే లివ్. ఇప్పుడు అంతా థియరీ చెప్పేశాను, థియరీ వినేసి అబ్బా బాగుంది అన్నది. మీరు 4 నుండి 6 అధ్యాయాలు మీరు వెళ్ళండి. 5వ అధ్యాయంలో మాట్లాడతాడు భార్యాభర్తలు అంటే ఇట్లానా ఉండేది. మీరు పెళ్లి టైంలో చదివేస్తూ ఉంటారు మనోళ్ళు. పెళ్లి ప్రసంగం అనుకుంటారు. ఇది ఎఫెసీ 5లో పెళ్లి ప్రసంగం కానే కాదు. ఇది ఎప్పుడైనా మనం ధ్యానం చేయాల్సిన దేవుని మాటలు ఇవి. ఎఫెసీ 5లో భార్యాభర్తలు ఎలా ఉండాలో మాట్లాడతాడు. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి. ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం, మన ప్రకారం భర్త ఎక్కువ భార్య తక్కువ అనుకుంటారు. ఇలా బైబిల్ ఎప్పుడు చెప్పలేదు ఇలా ఉండాలి అని చెప్పి 5వ అధ్యాయంలో మాట్లాడతాడు. 6వ అధ్యాయంలో సైతాన్ని ఎదుర్కోలేకపోతున్నారా? సైతాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నారా? సాతానికి భయపడుతున్నారా? ఇదిగో ఈ కవచాన్ని మీరు ధరించుకోండి, స్పిరిచువల్ ఆర్మర్. మీరు ఈ కవచాన్ని ధరించుకోండి, దేనినైనా ఢీ కొట్టే ధైర్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వీ షుడ్ లీవ్ ఏ ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్. పౌరుషం కలగాలని మీలోనే నేను అట్లా మాట్లాడుతున్నాను. 4వ అధ్యాయంలో అంటాడు మీరు వినయం కలిగి ఉండండి. ఏది వినయం? ఏది? వెర్ ఇస్ హ్యూమిలిటీ అనే మాట కూడా నేను మీకు చక్కటి వివరణ కూడా మీకు చెప్పాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. నీ స్థితి ఏంటో మన స్థితి ఏంటో అంతే మనం అనుకోవాలి, కానీ మన గురించి ఎక్కువగా ఊహించేసుకోకూడదు. నేనండి అదండి ఇదండి అంటారు కొంతమంది. ఇది దేవుని బిడ్డల లక్షణం కాదు. ఇది యు ఆర్ వాట్ యు ఆర్. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో తగ్గించుకొని ఉండు, అంతేగాని అన్నాడు తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొను. లోకస్తులు చూస్తుంటాం కదా, రా ఆ సెంటర్లో రా చూసుకుందాం. మనం దేవుని బిడ్డలం, అలాంటి లక్షణం మనం ఉండకూడదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గింపు. అందుకే అన్నాను సెకండ్ పాయింట్, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ అంటారు కదా డైలాగులు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలో అక్కడ చాలా ఇంపార్టెంట్. కోపం రావాల్సిన చోట కోపం రావాలి, దండించాలి. ఓర్పు సహనం ఉండాల్సిన చోట సహనం ఉండాలి. ఓర్పు సహనము వినయము అనేది బలహీనత కాదు, అది చాలా బలం. అది అందరికీ ఉండదు. కేవలం విశ్వాసులకి, దేవుని బిడ్డలకి దేవుడిచ్చే గొప్ప లక్షణం ఏంటంటే, కొంతమంది చూడండి ఎంత మనం రెచ్చగొట్టినా చాలా ఓర్పుగా సమానం ఇస్తాం. ఎంత రెచ్చగొట్టినా చాలా హై లెవెల్లో తీసుకెళ్ళినా ప్రొవోకింగ్ అంటారు, బాగా రెచ్చగొడుతుంటారు, సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ఇంట్లో మన ఫ్యామిలీలో కూడా చూస్తుంటాం. అయితే మన కొలీగ్స్లో బాగా చేసినా చాలా కూల్గా ఆన్సర్ చేస్తారు. అది కేవలం కొంతమందికే. ఇట్స్ ఎ గిఫ్టెడ్ పీపుల్, అట్స్ ఎ గిఫ్ట్. అది అందరికీ ఉండదు, కష్టం. అది ఎక్సర్సైజ్ చేయడం చాలా కష్టం. కానీ దేవుని మనం అడగాలి. వీ షుడ్ ఆస్క్ లార్డ్ హెల్ప్ మీ టు బి మీక్. అందుకే మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నా ఇల్లంతటిలో సాత్వికుడు. మోషే ఈజ్ ఎ వెరీ మీక్, డౌన్ టు ఎర్త్. అంత గొప్ప ప్రవక్త చాలా తగ్గించుకున్నాడు. మీక్. పేషెన్స్ గురించి మనం చూసాం, చాలా వివరంగా చూసాం. ఫోర్బేరెన్స్ అంటే దీర్ఘశాంతము. దేవుని బిడ్డలకి ఈ రోజుల్లో టీవీ ప్రసంగాల్లాగా దేవుడిని నమ్ముకోండి మీకు బంగారం వచ్చేసి, మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళే లోపల అకౌంట్లో 10 లక్షలు మీకు కనిపిస్తాయి. అది బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు అట్లా. దేవుడు నేర్పించేది ఏంటంటే దీర్ఘశాంతము. అది ఆత్మ ఫలముల్లో ఒక ఫలం. అది దేవుడు కార్యం చేస్తాడా? కార్యం చేస్తాడు. దేవుడు కార్యం ఆలస్యం అవుతుందా? ఓర్పు వహించు, దీర్ఘశాంతం. పెళ్ళయింది, 25 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎవరికి? అబ్రహాంకి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆగచ్చు. 25 సంవత్సరాలు అందరూ ఏమన్నారు? గొడ్రాలా గొడ్రాలా అంటున్నారు. 25 సంవత్సరాలు ఓర్పు